ప్రభునామమునకు మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున మరొకసారి దేవుని మాటలను ధ్యానించుటకు దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చేరి వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రియమైన వాళ్ళరా, నూతనమైన మాటలతో మనల్ని హెచ్చరికలు చేస్తూ మన విశ్వాసాన్ని అయితేనేమి, ప్రార్థనా జీవితాన్ని అయితేనేమి దేవుడు వాక్యంతో బలంగా కట్టుకోవడానికి దినదినము దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం బట్టి దేవునికి మనం ఎంతగానో రుణస్థులమే ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, నేటి దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగం ఏవనగా, దేవుని బిడ్డలమైన మనము దేనిని గట్టిగా పట్టుకోవాలి. దేవుని బిడ్డలమైన మనము దేనిని గట్టిగా పట్టుకోవాలి. మనం గమనించినట్లయితేనా, ఏదైనా ఒక వస్తువును మనము గట్టిగా పట్టుకుంటే అది జారిపోకోకుండా, పగిలిపోకోకుండా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. తేలికగా ఒక బరువైన వస్తువును తేలికగా పట్టుకున్నామంటే అది జారిపోయి మన కాళ్ళ మీద పడ్డము, ఎక్కడో ఒక చోట పడ్డము, గాయం జరుగుతుంది. అది తేలికైన వస్తువైనా కానీ, బలమైన వస్తువైనా కానీ, ఏదైనా కానీ పటుత్వము అంటారు. గట్టిగా పట్టుకోవడానికి పటుత్వము అంటారు. ఇక్కడైతే దేవుడు అంటున్నాడు, మనము దేనిని గట్టిగా పట్టుకోవాలి. ఇంతవరకు అలుకుగా పట్టుకొని ఉన్నామేమో, సులువుగా పట్టుకొని ఉన్నామేమో, జారిపోయేటట్లు పట్టుకొని ఉన్నామేమో మన విశ్వాస జీవితాన్ని. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలమైన మనము దేనిని గట్టిగా పట్టుకోవాలి. దేవుని చిత్తానుసారంగా ఒక 4 పాయింట్లు ఎంచుకొని ఉన్నాను, కానీ సమయానుకూలంగా దేవుని నడిపింపుతో ఎన్ని వస్తే అన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మనము దేనిని గట్టిగా పట్టుకోవాలి అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక, కొత్త నిబంధన గ్రంథము, హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఉన్న దేవుని మాటలను ఒకసారి చూద్దామండి. 13-15 కలిసి ఉన్నాయి కాబట్టి 13 కాడ నుంచి చూద్దాం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనిడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉండుము. మనకు రావాల్సిన భాగము కిందనే ఉంది కాబట్టి పైనుంచి చదువుకుంటూ వచ్చినాం. ఏం గట్టిగా పట్టుకోవాలంట దేవుడు అంటున్నాడు, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టాలి. మన విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలి. విశ్వాసము అంటే ఏంది? విశ్వాసము, మేము విశ్వాసులము, దేవుని బిడ్డలము అంటాము. విశ్వాసము అనగా నమ్మకం, దేవుని యందు నమ్మిక ఉంచడం. ఆ విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకోవాలంట. విశ్వాసము అనగా అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో చక్కగా ఉంది. విశ్వాసం అంటే ఏమిటి అంటే, విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటికి ఏదంట? నిజ స్వరూపముగా. మనము దేవుని నమ్ముకొని ఉన్నాము, మేము విశ్వాసంలో ఉన్నాము, మా విశ్వాసాన్ని మేము గట్టిగా కాపాడుకుంటున్నాము అని అనుకుంటే
ఇదే 11వ అధ్యాయంలో విశ్వాసుల యొక్క వీరుల యొక్క జాబితా చక్కగా రాయబడి ఉందండి. మనకు విశ్వాసములకు తండ్రి మూల పురుషుడు ఎవరంటే అబ్రహాము గారు కదండి. దేవుడు ఒక మాట చెప్పినాడు. ఏ మాట? అయ్యా ఇదిగో నీకు నేను సంతానం ఇస్తాను, నీ గర్భవాసంనే ఇస్తాను. ఆ సంతానం ఎలా ఉంటుందంటే ఆకాశపు నక్షత్రం వలె విస్తారంగా ఉంటారు, ఇసుక రేణు వలె అంత ఉంటారు అని వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాం గారు అనుకున్నారు. ఆయనకు విశ్వాసం ఉంది, కానీ ఎక్కడో కొంచెం సందేహం. ఇంత వయసు అయింది, 100 సంవత్సరాల వయసుకు దగ్గరికి వస్తున్నాను, నా భార్య అయిన శారా వృద్ధాప్యంలోకి ఉంది, ఆమె యొక్క కాలధర్మం అంతా ఉడిగిపోయింది, ఇలాంటి సమయంలో మాకు గర్భఫలం ఇవ్వడం ఏమిటి, ఇచ్చినా మేము ఎలా చేయగలము అనే అల్ప విశ్వాసము లేకోకుండా కొద్దిగా సందేహించినప్పటికీ, కానీ తన దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా అబ్రహాము దేవుని యొక్క మాటను గట్టిగా నమ్మాడండి. అదే విశ్వాసం. కానీ మనం లేఖనాలు ధ్యానం చేస్తున్నప్పుడు శారమ్మ నమ్మలేదు. ఏం చేసింది శారమ్మ? నవ్వింది. గుడారం చాటునకు వెళ్ళి దేవదూతలు వాగ్దానం ఇస్తున్నప్పుడు వచ్చే ఏడు ఈ సంవత్సరం మీ కౌగిట బాలుడు ఉంటాడు, మీకు కుమారుడు ఇస్తాను అన్నప్పుడు అబ్రహాము చాలా ఓపికగా నమ్మిక కలిగి ఉన్నాడు. కానీ శారమ్మ నవ్వింది. ఎందుకు నవ్విందంటే తన శరీరాన్ని చూసుకునింది, తన ఆకారాన్ని చూసుకునింది. వృద్ధాప్యంలోకి వచ్చినాను, స్త్రీ ధర్మం ఉడికిపోయింది, ఇప్పుడు ఏంది మేము ముసలి ప్రాయంలో బిడ్డల్ని ఎత్తుకోవడం అనే అపనమ్మకం కలిగింది. ప్రేమైన వాళ్ళారా, ఈ మాట ఎందుకు మనకు దేవుడు ఈ సమయంలో చెప్తున్నాడంటే మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటున్నామా? చిన్న సమస్య వచ్చిందంటే, చిన్న అనారోగ్యం వచ్చిందంటే విశ్వాసాన్ని కోల్పోయేవారుగా ఉన్నారు చాలా మంది చూస్తూ ఉన్నాము, గమనిస్తున్నాం. కొద్దిపాటి శ్రమ కలిగేలోగా ఏమి దేవుడు ఏమి చేసినాడు, మాకు ఇంత నమ్మకంగా ఉన్నామే, ఇంత గొప్ప ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామే, ఎవరు చేయలేనంత భక్తిని మేము చేసినామే, కానీ మాకే ఈ కష్టాలు వచ్చినాయి, మాకే ఈ నష్టం వచ్చింది, మా కుటుంబంలో కోలుకోలేని దెబ్బ తగిలింది అని దేవుణ్ణి పక్కన పెట్టే వాళ్ళుగా ఉన్నారండి. ఎక్కడ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు? చావైనా బ్రతుకైనా అది నీతోనే తండ్రి అని నీటిలో వాగ్దానం తీసుకున్నప్పుడు విశ్వాసంతో తీసుకున్నాం కదా. కొంతకాలం శ్రమ వచ్చేలోగా మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, దేవుని మీద ఉన్న గురిని పక్కకు పెట్టుకోకూడదండి. మనము ఉదయకాల సమయంలోనే ధ్యానం చేసి ఉన్నాం రాహాబు గురించి. ఆమె గురించి కూడా ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. 11వ అధ్యాయము రాహాబు గురించి చాలా చక్కని మాట దేవుడు మాట్లాడుచున్నాడు. 31వ వచనంలో విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చాలండి. ఎరికో పట్టణానికి వస్తున్నారు. ఉదయకాలమే మనం ధ్యానం చేశాం రాహాబు గురించి. యెహోషువ గారు వేగుల వారిని పంపారు, అవన్నీ మనకు తెలుసు. ఆమె ఒకే ఒక నమ్మిక కలిగి ఉంది వారి మీద. అయ్యా, మా రాజుల చేతికి సైన్యం చేతికి మిమ్మల్ని అప్పగింపలేదు, నా ఇంట్లో నేను మిమ్మల్ని దాచిపెట్టాను, మీరు ఎప్పటికైనా ఈ ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు, మీ దేవుడు ఎరికో పట్టణాన్ని సమూలంగా నాశనం చేస్తాడు, ఇదిగో మిమ్మల్ని నేను కాపాడాను కదా, నన్ను నా కుటుంబాన్ని కూడా మీరు కాపాడతారని నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను. అదే విశ్వాసం అంటే. మీరు చేయి విడిచిపెడతారో ఏమో, దయతో జ్ఞాపకం చేసుకోండి అని బ్రతిమలాడుకుంటుంది రాహాబు. ఆమె విశ్వాసం అంత గొప్పదండి. ఆ ప్రకారమే యెహోషువ గారికి చెప్పినప్పుడు అక్కడున్న సైన్యానికి అంతటికీ సెలవిచ్చినాడు. 6 లక్షల కాలుబలం
ఒకానొక సందర్భంలో మా పిల్లలు యూట్యూబ్ లో మోషే గారి యొక్క చరిత్ర చూస్తున్నప్పుడు, ఇప్పుడు వచ్చింది కదండి, నేను కూడా చూశాను. ఆ చూస్తున్నప్పుడు ఆ జనాంగము ఎలా ఉందంటేనా, పెద్ద అనకొండ తిన్న ఇంత పొడవు, చూస్తుంటే కన్ను మేర ఉన్నారు జనాలు. మొదటి నుంచి చివరి వరకు వాళ్ళు నడుస్తూనే వస్తున్నారండి. 6 లక్షల మందికి ఈ వార్త ఎట్లా సాగిందండి. రాహాబ్ అనే ఒక స్త్రీ ఉంది, మనము ఎరికో పట్టణానికి ముట్టడి చేస్తున్నాము, ఆమె ఇల్లు మాత్రం మీరు తాకద్దండి, ఆమె ఇంటికి ఎర్రటి దారం తగర కట్టుకొని ఉంది కాబట్టి మీరు ఆ పట్టణాన్నంతటినీ కూలుస్తున్నప్పుడు ఆ గుర్తును మీరు జ్ఞాపకం చేసుకుని 6 లక్షల మందికి ఈ మోటు నుంచి ఆ మోటు వరకు ఎంత మందికి తెలియజేస్తున్నారండి. ఆ పట్టణాన్ని ముట్టడి చేసినప్పుడు ఈమెకు కలిగిన వారిని అందరినీ తన కుటుంబంలో దాచిపెట్టుకునింది. ఆమె నమ్మిక, ఆమె విశ్వాసము వారి కుటుంబాన్ని కాపాడుకునింది. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఏ మాత్రం అపనమ్మకం లేకోకుండా నమ్మకంతో నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలండి. మానవులమైన మనము, మరి ముఖ్యంగా స్త్రీలమైన మనకు అనేకమైన వేదనలు వస్తాయి, బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే మనము కుటుంబాన్ని కట్టుకుంటున్నాము. ప్రార్థనలో మన కుటుంబాన్ని కట్టుకుంటున్నప్పుడు ఇదిగో పనికి వెళ్తున్న భర్తలు ఉన్నారు, ఉద్యోగం చేసుకునే భర్తలు ఉన్నారు, వ్యాపారాలు చేసుకునే భర్తలు ఉన్నారు, రకరకాలు దేవుడు అనుగ్రహించిన ప్రతి పని బాటలలో ఉన్నప్పుడు వారి యొక్క అధికారుల ద్వారా ఏదన్నా ఒత్తిడి వచ్చినప్పుడు ఆ ఒత్తిడి తీసుకొచ్చి ఎవరి మీద పెడతారు? ఇంట్లో మన మీదనే తప్పని ఒక కేటు కొడతారు. అంటే నేను ఇంతగా నలిగిపోయినాను, నా బాధ నువ్వు కూడా పంచుకో అని. అదే ప్రార్థనా పరురాలైన నీవు, విశ్వాసురాలైన నీవు నీ బాధను, కోపాన్ని బిడ్డల మీదకి చూపుకోకుండా దేవుని వైపుకు మరలాలి. ఏదైనా కానీ అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు వాటిని తొలగించేవాడు అన్నాడు. రాహాబు విశ్వాసాన్ని బట్టి తన కుటుంబాన్ని గట్టిగా కాపాడుకోగలిగింది. అబ్రహాం గారు కూడా తన విశ్వాసాన్ని, తన నమ్మకాన్ని కాపాడుకొని గొప్ప జనాంగానికి, విశ్వాసులకు తండ్రిగా పేరు తెచ్చుకున్నాడు. మొదటిగా మనము దేనిని గట్టిగా పట్టుకోవాలి? విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. రెండవదిగా గమనించినట్లయితేనా, కొత్త నిబంధన గ్రంథము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము లాస్ట్ లో ఉంటుంది కదండి. ప్రకటన, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుదాం. సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. రెండవదిగా మనము గట్టిగా చేపట్టాల్సింది ఏదంటే దేవుని నామమును గట్టిగా పట్టుకోవాలి. ఏ నామమును? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును, దేవుని నామమును గట్టిగా పట్టుకోవాలి. మొదటిగా విశ్వాసాన్ని గట్టిగా, మనకున్న దృఢ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. రెండవదిగా దేవుని నామమును గట్టిగా పట్టుకోవాలంటే ప్రార్థనా జీవితాన్ని గట్టిగా కాపాడుకోవాలంట. అంటే ఏమనే అర్థం వస్తుందంటే, ఇక్కడ మనం గమనించినట్లయితేనా, ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పి ఉన్నాడు ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను గారు. ఎవరు ఆ వ్యక్తి? అంతిపయన ఎనువాడు. ఆయనకు కొన్ని శ్రమలు వచ్చినాయి. ఆ సంఘంలో శ్రమలు వచ్చినప్పుడు చంపబడినప్పుడు
ఆ సంఘము చెల్లా చెదురైనప్పుడు అందరూ ఎక్కడికంతా అయినప్పుడు దేవుని నామాన్ని ప్రకటించేవారు లేరు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఆ కింది వచనంలో, ఆ దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదు. ఏ సంఘంతో మాట్లాడుతున్నాడు అంటే 2వ అధ్యాయం 1వ వచనంలో ఎఫెసులో ఉన్న సంఘపును దూత ఇలా చెప్తుంది, ఎఫెసు సంఘానికి చెప్తుంది. ఈ సమయంలో కూడా దేవుడు మనతో చెప్తున్నాడు, నా నామాన్ని గట్టిగా చేతపట్టండి. అంటే మీ ప్రార్థనా జీవితాన్ని గట్టిగా చేపట్టండి. దేవుని నామాన్ని గట్టిగా చేపట్టినప్పుడు మనకు శ్రమలు రాలేదా? వస్తాయి. ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు బయట నుంచి రానవసరం లేదండి, మన ఇంటిలో నుంచే శోధనలు ఎదురవుతాయి. నీకొక్కదానికేనా ప్రార్థన? మేం చేసుకోవడం లేదా? నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి నా మందిరానికి, మేము ఇంట్లో ఉండి చేసుకోవడం లేదా అని ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తగిలింటాయండి మాటలు. మాకు కూడా తగిలినాయి. పరిచర్యకు వచ్చినప్పటి నుండి నేటి దిన కాలం వరకు ఎక్కడో ఒక చోట గుండు పులుసుతో గుచ్చినట్లు ఏదో ఒక మాట గుచ్చుతూనే ఉంటారు. అలా గుచ్చుతున్నారని చెప్పి ఆ గుచ్చి రక్తం గారుతుందని రక్తం వైపు చూసుకోలేదు, కానీ రక్తాన్ని చిందించిన యేసు వైపుకి చూస్తూ ముందుకు సాగిపోతున్నామండి. అదే మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము పౌలు గారు చక్కని మాట చెప్తున్నారండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చక్కని మాట చెప్తున్నాడు. 3వ అధ్యాయము 12వ వచనంలో ఆయనకు ఎదురవుతున్న వాటిని బట్టి, ఇదివరకే నేను గెలిచితిని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతును దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ఏ దాని కోసం పరిగెత్తుతున్నాడు? ఆయన ఇచ్చే కిరీటం కొరకు, బహుమానం కొరకు. ఆ బహుమానం పొందుకోవడానికి పౌలు గారు ఎన్ని శ్రమలు పొందినారండి. కొన్ని పేపర్లు ఎన్నికి తిప్పినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చదువుతూ వస్తే, ఇప్పుడు చదవనవసరం లేదు కానీ 28 వచనాల వరకు పౌలు గారు పొందిన శ్రమలు. ఎన్ని శ్రమలండి! మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యోధుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితిని, రాళ్లతో ఓడ పగిలినప్పుడు రాత్రి బయలు సముద్రములలో ఆహారం లేక జాగారం చేస్తూ ఉపవాసం చేస్తూ ఎన్ని హింసలు పొందుకున్నారండి పౌలు గారు. ఏ నామము కొరకు? పేతురు గారు అంటున్నారు, 1 పేతురు 4:16, క్రీస్తు నామము, ఆ నామము కొరకే. ఆ నామాన్ని గట్టిగా చేత పట్టాలి. ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్నైనా రాని క్రీస్తు కొరకు మనము నిలబడితే మన కొరకు దేవుడు ఎన్నో రెట్లుగా ముందుకు వస్తాడండి. ఎన్నోసార్లు దైవజనులు గారు చెప్తూ ఉంటారు కదా, ఒక్క అడుగు దేవుని కోసం వేస్తే మన కొరకు 100 అడుగులు దేవుడు వేస్తాడండి. ఒక్క శ్రమను చూసి, ఒక నిందను చూసి, ఒక అవమానం చూసి మన పాదంలో అక్కడ నిలబడితే ఇంకా ముందుకు వెళ్ళలేమండి. ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోలేమండి. ఆ శ్రమను దాటి ముందుకు పోయినామంటే ఆ జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడుతుంది. ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకుంటామండి. ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు పడిన శ్రమలు అనేకాలండి. దేవుని చేత ఎన్నుకోబడిన శిష్యులు 12 మంది, వాళ్ళకు కలిగిన హింసలు ఒక రకమైతే, పౌలు గారు ఎన్నో హింసలు. ఆయన శిష్యుల్లో లేరు కానీ పేరు పెట్టి పిలుచుకున్నాడు దేవుడు. ఆ దమస్కు మార్గంలో దేవుడు కనుగొన్నాడు, పౌలును పట్టుకున్నాడు. నా నామాన్ని ప్రకటించు అని సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు అనేక హింసలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు
ఆ నామం కొరకు, ఆ ప్రార్థన కొరకు, ఆ ప్రార్థనా జీవితాన్ని గట్టిగా పట్టుకోవడానికి ఎన్నో హింసలు పడ్డాడండి. దేవుని కొరకు మనమేం హింసలు పొందుకుంటున్నామండి? ఇంట్లో గయ్య నడిస్తే ఒక మూలం పోయి కూర్చుంటాం, ఏడ్చుకుంటూ ఉంటాం. దేవుని పక్షాన మన కార్యాలు జరిగించాలండి. ఎప్పుడైతే దేవుని కోసం మనం ఒక అడుగు వేస్తామో రాబోయే దినాలలో దేవుడు మన మార్గాన్ని సరళం చేస్తాడండి. మొదటిగా విశ్వాసాన్ని, దృఢ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. రెండవదిగా దేవుని నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. మూడవదిగా గమనించినట్లయితే యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువు. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. మొదటిగా దృఢ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. రెండవదిగా దేవుని నామమును గట్టిగా పట్టుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే నీతిని విడువక గట్టిగా పట్టుకోవాలి. ఏం విడవకూడదంట? నీతి. మన నీతి మురికి గుడ్డలు, మురికి బట్ట అని యెషయా గ్రంథకర్త అంటారు. చాలా రోత జీవితం మనది. అలాంటి జీవితాన్ని దేవాది దేవుని యొక్క పాదముల చెంత సమర్పించినప్పుడు నూతన వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు మనకు అనుగ్రహించినాడు. అంటే రక్షింపబడినాము, ఆయన బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మనము నీతి పరులుగా జీవించాలంట. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే నీతి అనగా అంటే ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలు. ఏం ఆజ్ఞలు ఇచ్చినాడు దేవుడు? అయ్యా, మీ బిడ్డలకు నా మాటలు చెప్పండి. ద్వితీయోపదేశ కాండంలో వారు లేచినప్పుడు, పండుకుంటున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, తింటున్నప్పుడు, త్రోవలో నడుస్తున్నప్పుడు, వారు నిద్రపోతున్నప్పుడు వారికి నా మాటలు తెలియచేయండి. బాల్యము నుండి దేవుని బోధలు వాళ్ళకు నేర్పిస్తూ ఉంటే వారు దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తూ వస్తారు, నా నీతిని జరిగిస్తూ వస్తారని అంటున్నారు. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో అంటారు ఏమని? మొదట నా రాజ్యమును, నీతిని వెదకాలి. మన నీతిని గట్టిగా పట్టుకోవాలంట. చివరిగా ఇంకొక విషయం ఉంది. ఏమంటే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువు. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. ఏది పట్టుకోవాలంటే గట్టిగా? ఉపదేశము అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే దేవుడు మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. వాక్యాన్ని విడిచి ఇష్టానుసారంగా జీవించినట్లయితే గాలికి పొట్టువలే మన జీవితాలు కూడా చెల్లా చెదురవుతాయండి. అలా చెల్లా చెదురు కాకోకుండా ఉండాలంటే మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన బిడ్డలకు అందరికీ ఏం అవసరమై ఉంది? దేవుని మాటలు. ఆ మాటలు ఎప్పుడు ఉదయ కాలం నుండి మన సమయానికి దొరికిన కొలది దేవుని మాటలను ధ్యానిస్తూ ఉన్నట్లయితేనా ఇదిగో సర్వాధికారైన దేవుడు మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఎలా కట్టుకోవాలి, మన కుటుంబాలను ఎలా కట్టుకోవాలి, మన బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి, ఈ లోకంలో వాళ్ళని ఎలా ఎదిగేటట్లు చేయాలి, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు లోకంలో జరిగే వాటిని గురించి మన బిడ్డలకు జ్ఞానయుక్తంగా ఎలా చెప్పాలి అంటే దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నట్లయితే, దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితేనా దేవుడు మనకు ముందుగా ఉండి, భుజముగా ఉండి మన కుటుంబాలను నడిపించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయానుకూలంగా కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని చిత్తం అయితే మరొకసారి కూడా ధ్యానం చేద్దాం. మొదటిగా మన దృఢ విశ్వాసాన్ని, మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుని నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుని ఉపదేశంను గట్టిగా అంటే దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. మన నీతిని విడువక గట్టిగా పట్టుకోవాలి. ఇంకా చివరిగా అయితే మన రక్షణను కూడా అంటే దేవుని యొక్క సువార్తను కూడా గట్టిగా పట్టుకోవాలి అంట. సువార్త అనగా దేవాది దేవుని యొక్క
జనన మరణ పునరుత్థానమే సువార్త. ఆ సువార్తను మనం గట్టిగా పట్టుకున్నట్లయితేనా నువ్వు రక్షించబడి ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు, దేవునికి నమ్మకమైన బిడ్డలుగా ఉన్నప్పుడు, ఆయన ఎంతో విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు, దేవుడు బల నమ్మకమైన మంచి విశ్వాసుడా అని గొప్ప బిరుదుతో ఆయన సన్నిధానానికి మనం నడిపించేవాడుగా ఉన్నాడు. వీటినన్నిటినీ మనం గట్టిగా పట్టుకొని జీవిస్తున్నట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని నిండాలుగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. తలలు ఉంచినట్లయితేనే ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికరము గల దేవ, జీవము గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి, మీ శ్రేష్టమైన మాటలను కొన్నింటిగా మేము ధ్యానించున్నాం తండ్రి. మేము దేనిని గట్టిగా పట్టుకోవాలి అని మీకు సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా విశ్వాసాన్ని, మీ నామాన్ని, మీ వాక్యాన్ని, మీ నీతిని, మా రక్షణను మేము గట్టిగా పట్టుకోవాలని మీరు సెలవిచ్చినాను. ఏది కూడా మేము గట్టిగా పట్టుకోనక విడిచిపెట్టినట్లయితే తండ్రి, మా విశ్వాసాన్ని మేము కోల్పోయే వారంగా ఉన్నాం తండ్రి. మా విశ్వాసాన్ని కోల్పోక అంతము వరకు తండ్రి, మీ రాకడ వరకు తండ్రి, మీ నామాన్ని, మీ వాక్యాన్ని తండ్రి, మా రక్షణను తండ్రి, మీ ఉపదేశాన్ని కూడా మేము గట్టిగా పట్టుకున్నట్లయితే తండ్రి, ఎత్తబడే గుంపులో మేము ముందుకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. ఎందరైతే మాటలు వింటున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ నామంలో ప్రతి ఒక్కరిని స్థిరపరిచి బలపరచమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి. వారి యొక్క ఇరుకు ఇబ్బందులను తండ్రి మీరు గుర్తెరిగి సహాయం చేయమని ప్రార్థిస్తున్నామని. ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ పరిశుద్ధమైన గొప్ప నామము హెచ్చిస్తూ, మాకు రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.